నీ ప్రాణం విలువ నీకు తెలుసా? ఒక అమ్మాయి నిరాకరించిందండి ప్రేమలో, నేను చచ్చిపోతానండి, నేను అనుకున్న వాళ్ళు దొరకలేదండి వెస్లీ గారు, నేను కావాలనుకున్న వాళ్ళు దక్కలేదండి, నేను చచ్చిపోతాను. ఒక యవనస్తురాలి కోసం నువ్వు చచ్చిపోతాను అంటే నీ జీవితం విలువ నీకు తెలుసా? లోకం కోసం ఎంతో ప్రయాసపడతావు, కొన్ని సందర్భాలు నీ తల్లిదండ్రులు పట్టించుకో, కొన్నిసార్లు నీ ఆసక్తి దేని మీద ఉంది? సవాల్ చేస్తున్నాడు కనానీయుడు సీమోను. ఒకప్పుడు భౌతిక సంబంధం వాటి కోసం పోరాడిన వాడు ఇప్పుడు దేవుని కోసం పోరాడతాడు. ఒక మాట చెబుతున్నాను, నువ్వు దేవుని కోసం బ్రతికితే ఈ లోకంలో దేనికి నువ్వు డిసప్పాయింట్ అవ్వవు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. గాడ్ సాటిస్ఫై యూ ఇన్ హిస్ వేస్. దేవుడు తన మార్గాల్లో నీకు సంతృప్తిని ఇచ్చినప్పుడు, తన మార్గాల్లో నీకు ఆనందం ఇచ్చినప్పుడు, తన మార్గాల్లో నీకు సంతోషం ఇచ్చినప్పుడు నీవు దేవుని కోసం జీవిస్తావు, సమాజానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. నీ ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీవు చేసే ఉద్యోగం ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ, నీ చేతి పని ద్వారా అనేక మందికి దీవెన మరియు ఉపశమనం, ఆదరణ కలగాలి అంటే నీ జీవితం ప్రభు చేతిలో ఉండాలి. నీ జీవితం నీ చేతిలో ఉంటే నువ్వు గాయపడతావేమో. దేవుని చేతిలో పెట్టే నేను ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు, ఎలా ఉపయోగించాలో ఆయనకి తెలుసు, ఎలా నిలబెట్టాలో తెలుసు, ఎలా నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురావాలో దేవునికి తెలుసు.